ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, అందరూ భయపడుతున్నటువంటిది గ్రహం ఏది అంటే శని భగవానుడు. అసలు నిజంగానే భయపడాలా? అసలు శని ఎక్కడ ఉంటే మీ లగ్నరీత్యా అంటే మేషలగ్నం నుంచి మీనలగ్నం వరకు, లేదా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఎక్కడ ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది శని ద్వారా, ఏ స్థానాల్లో ఉంటే కాస్త ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో శని భగవానుడికి ఎఫెక్ట్ కంప్లీట్గా మీకు పాజిటివ్గా జీవితాంతం మీ లైఫ్ లాంగ్ మొత్తం కూడా పాజిటివ్గా రావాలంటే కూడా ఏం చేయాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని వారు ఒక్కొక్క రాశి నుంచి మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో శని మంచివాడే. ఎప్పుడైనా లగ్నంలో మకరానికి కానీ కుంభానికి కానీ ఉంటే వాళ్ళు వర్క్ పరంగా మంచి గ్రోత్ అవుతారు. కాకపోతే ఇక్కడ వృత్తికారకుడు కుజుడిని కూడా చూసుకోవాలి. కుజుడు బాగుంటే ఇంకా బాగా రాణిస్తారు, లేదా కుజుడు పాడైతే మాత్రం మనం చెప్పలేము, అది కొంచెం ఇబ్బంది ఇస్తుంది. ఇక రెండులో ఉండేటువంటి శని లగ్నానికి శుభుడే కాబట్టి టీచింగ్, ట్రైనింగ్ వాటి మూలంగా ధనయోగాలు ఇవ్వడం, ఏదైనా కన్సల్టెన్సీ రిలేటెడ్ మూలంగా. మూడులో మాత్రం శని ఉంటే కాస్త శత్రువులు, తోబుట్టువులే శత్రువులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటుంది. కొంచెం మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్ చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకోవాలి. 4 శని ఖచ్చితంగా విద్యాయోగాన్ని, భూయోగాన్ని, గృహయోగాన్ని ఇస్తాడు. పంచమ శని రైటింగ్ స్కిల్స్ బాగా ఇస్తాడు, అదేవిధంగా ఊహాశక్తిని బాగా ఇస్తాడు. 6లో శని మాత్రం మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. సప్తమ శని పర్టికులర్గా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సప్తమంలో శని ఉన్నప్పుడు మకర కుంభ లగ్నాలకి వివాహ జీవితం ఏమి ఇబ్బంది ఉండదు, కానీ జీవిత భాగస్వామి ఉండే స్వభావంలో మాత్రం చాలా మార్పు ఉంటుంది. ఈ కుంభలగ్నానికి కొంచెం సుపీరియర్గా ఉంటారు జీవిత భాగస్వామి సప్తమంలో శని ఉన్నప్పుడు. కాకపోతే రవి యొక్క స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అష్టమ శని దీర్ఘాయుద్ధాయం, భాగ్యశని తండ్రికి మంచి ఉచ్చస్థితిని తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ రవి శుక్రుడి యొక్క స్థితిని కూడా చూసుకోవాలి. దశమ శని ఖచ్చితంగా నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి విద్యలు వీళ్ళు నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. లాభ శని ఖచ్చితంగా మీకు వ్యాపారాల్లో లాభాలు ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏదైనా క్రియేటివ్గా చేయడం వల్ల కూడా కలిసి రావడం జరుగుతుంది. 12వ స్థానంలో శని ఉన్నప్పుడు మాత్రం 100% కూడా తండ్రి యొక్క ఆస్తి రావడం జరుగుతుంటుంది. కాకపోతే ఇక్కడ శని భగవానుడు ఎలా ఉన్నాడు, పాపగ్రహాలతో కూడున్నాడా, శుభగ్రహాలతో కూడున్నాడా, దీన్ని బట్టి మీకు ఇప్పుడు చెప్పినటువంటి రిజల్ట్స్లో మార్పులు ఉంటాయి. మీ లగ్నం నుంచి మీ పర్సనల్ చార్ట్లో ఇంకా వేరే గ్రహాలు ఏదైనా పాపకత్తిరిలో, శుభకత్తిరిలో ఉన్నప్పుడు ఇంకా మంచి ఫలితాలు, పాపకత్తిరిలో ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోండి. దీంతోపాటు ఎక్కువగా విష్ణు ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ప్రతి జీవికి తన జీవితాంతం అంటే ఒక 100 సంవత్సరాలు అనుకోండి, 100 సంవత్సరాలు మనిషి బతుకుతాడు. కాబట్టి అంటే ప్రతి ఒక్కరు 100 బతకాలని రూల్ లేదు. 120 బతికే వాళ్ళు ఉంటారు, 300 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, పాపం 60-70 ఏళ్ళకే ముగించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితం. అయితే ప్రతి ఒక్కరికి కూడా శని యొక్క ప్రభావం చిన్నప్పటి నుంచి ఏ దశల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాయని చూసుకున్నట్లయితే, చిన్నప్పుడు కనుక మీకు శని భగవానుడు బాగోలేడని మీకు ఏంటి సిమ్టము అంటే, రోగకారకుడు యొక్క ఫలితాలు చిన్నప్పుడు తరచూ వస్తున్నాయనుకోండి, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్, రోగకారక ఫలితాలు ఇస్తున్నాడు అక్కడ శని భగవానుడు. అంటే ఆయన ఇవ్వడం కాదు, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఆయన మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మలను అందిస్తున్నాడు. ఆయన ఎవరికి శత్రువు కాదు, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అప్పుడు ఏం చేయాలి, చిన్నప్పుడు పిల్లలకి ఆంజనేయ స్వామి బిళ్ళ కానీ, నరసింహస్వామిది కానీ, సుబ్రహ్మణ్య స్వామి బిళ్ళ కానీ మెడలో వేయండి. ఇక చిన్నప్పుడు పుట్టినప్పుడు కాకుండా విద్యా విషయంలో ఇబ్బందిస్తున్నాడంటే విద్యాస్థానాల్లో ఎక్కడో 4th లార్డ్తో కనెక్ట్ అయి ఉన్నాడు. అలాంటప్పుడు మీ పిల్లలకి హయగ్రీవ స్తోత్రం నేర్పిస్తూ శని భగవానుడి దగ్గర దీపం పెట్టడం నేర్పించండి, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ, ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ రెగ్యులర్గా తీసుకెళ్తుండండి. అప్పుడు మందబుద్ధి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మందులు అంటారు, పిల్లలకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కట్లేదు అంటే శని ప్రభావం ఎక్కడో 4th లార్డ్కి సంబంధం కలిగి ఉంటుంది. మళ్ళీ
చాలామంది అంటుంటారు ఏమండి మా అబ్బాయి చదవడు కానీ తెలివితేటలు అద్భుతంగా ఉంటాయండి, పంచమ భావం బాగుంది వాళ్ళకి. పంచమం బాగుంది, అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి, ఇంకా వాళ్ళని తిరిగి కొట్టే వాళ్ళు ఉండరు అసలు. కానీ చతుర్థానికి శని సంబంధం వచ్చింది, కొంచెం ఎక్కువగా మనం వాళ్ళని పట్టించుకోవాలి. అంటే ఎక్కువ దెబ్బలు పడతాయి వాళ్ళకి, స్కూల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, చదువు విషయంలో. అప్పుడు ఏం చేయాలి వాళ్ళకి? పర్టికులర్గా శనివారాలు గుర్తుపెట్టుకోండి, శనివారాలు వాళ్ళకి మొత్తం తైలంతో చక్కగా మర్దన చేయించి, స్నానం చేయించి, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఆంజనేయ స్వామి ఆలయం కానీ పంపించడం నేర్పించండి. వాళ్ళకి అది అలవాటు చేయండి. విద్యాకాలంలో అది ఇబ్బంది ఉండదు. ఇక విద్య అయిపోయింది, వివాహ విషయాల్లో ఇబ్బంది వస్తుందంటే సప్తమం ఎక్కడో దెబ్బతింది, శని ద్వారా సప్తమ స్థానం కనెక్ట్ అయ్యింది. శాటన్ ద్వారా సప్తమం కనెక్ట్ అయింది అంటే వివాహ సంబంధించిన విషయంలో లేట్ అవుతుంది. అలాంటప్పుడు ముఖ్యంగా శుక్రవారాలు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోమని చెప్పాలి. లేదండి జాబ్ సంబంధించినటువంటి విషయంలో నాకు ఇబ్బంది అవుతుంది, దశమ స్థానంతో ఎక్కడో కనెక్ట్ అయింది శని భగవానుడు. లేదంటే వ్యాపార సంబంధంగా నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి, లాభస్థానంతో ఏదో మీ లైఫ్లో మీ 100 years ఆఫ్ లైఫ్లో మీకు లాభస్థానంతో ఎక్కడో కనెక్టివిటీ అయ్యి పాపే అవుతాడు, శుభుడై కాదు. శుభుడై కనుక లాభస్థానంతో కనెక్టివిటీ అయితే బొగ్గు గనులు కావచ్చు, మైన్స్ కావచ్చు, బావులు అంటారు చూసారా, పెట్రోల్ బావులు, పెట్రోల్ బంకులు అంటుంటారు, అటువంటివి లేనట్లయితే మనకి ఈ యొక్క వైన్ షాప్స్ వీటన్నిటికీ శనికారకుడు విపరీతంగా ఇస్తాడనమాట. బాగుంటాయి, పాడైతే వీటి మూలంగానే ఎక్కువ పెట్టి కొనుక్కోవడం, అవి రాక లాస్ అవడం ఇట్లాంటివి ఇస్తుంటారు. అలాంటప్పుడు మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, వ్యాపారాల్లో బాగా రాణించాలంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమః. ఇక శని మంత్రం ఏం చేసుకోవాలి? సహజంగా అందరికీ తెలిసినటువంటిది ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనిచ్చరం, ఇది చేసుకోవచ్చు. లేదంటే లలితా సహస్రనామాల్లో నాకు శని భగవానుడి యొక్క అనుగ్రహం బాగా కలగాలి, ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు అనుగ్రహం కలగాలనుకోండి, పీడ పోవాలనుకోకండి దయచేసి. బికాజ్ ఆఫ్ మీకు ఆయుష్నిచ్చేవాడు ఆయనే, వృత్తినిచ్చేవాడు ఆయనే, వ్యాపారాన్ని ఇచ్చేవాడు ఆయనే. మనం నిలబడాలంటే మోకాల్లో గుజ్జు ఉండాలన్న శని యొక్క అనుగ్రహం కావాలి, లేకపోతే మనం నిలబడలేము. శని అనుగ్రహం పోయిందా మనిషి నిలబడలేడు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మోకాళ్ళకి ఆయన కారకుడు, కాళ్ళకి ఆయన కారకుడు. అది బాగుంటే 100 ఏళ్ళు వచ్చినా సరే ఏ మోకాళ్ళ నొప్పులు ఉండవు. శని పరిస్థితి బాగోలేదు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఒకటే, స్వామిని యొక్క అనుగ్రహం నా మీద చల్లగా ఉండాలి, నేను పూర్వజంలో చేసిన కర్మ పాపం ఏదో ఉంటుంది, నేను దానికి చింతిస్తున్నాను, నేను ఇంకోసారి అలాంటి పాపాలు చేయకూడదు అనుకుంటున్నానని చెప్పి మనస్ఫూర్తిగా అనుకొని మీరు శని భగవాన్ని ప్రార్థించండి. అప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడ నిత్యము చేయవలసింది ఏమిటి? శని భగవానుడి యొక్క ప్రభావం పూర్తిగా పాజిటివ్ మీకు రావాలి అంటే ఒక ఆలయం పెట్టుకోండి. ఆంజనేయ స్వామి కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి, లేదా శక్తి ఆలయం, లేదా గణపతి ఆలయం, లేదా రావి చెట్టు చుట్టూ తిరిగినా సరిపోతుంది. మీకు 100% శని భగవానుడి అనుగ్రహం పాజిటివ్గా వస్తుంది, 100 ఏళ్ళు కూడా. ఇక రెండవది, మీకు దగ్గరలో గోవులు ఏదైనా ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి బెల్లం తినిపించండి. ఇక మూడో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే శని రాశి మారుతున్నాడు అన్నప్పుడు ఆ సమయంలో దానం ఇచ్చేసేయండి. లేదా మీ జన్మజాతకంలో శని గ్రహం దగ్గరికి ఏదైనా ప్లానెట్ వస్తున్నప్పుడు కూడా ఒక దానం ఇవ్వండి. మీరు చాలా రిజల్ట్ అక్కడ చూస్తారు, మీకు రావాల్సిన ఇబ్బంది అసలు రాదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, శనికి సంబంధించినటువంటి విషయంలో చాలామంది యంత్రాలు, నవగ్రహ యంత్రాలు ఉంటాయి, శనికి సంబంధించిన యంత్రం కూడా ఉంటుంది. అయితే ఆ యంత్రం మీరు పూజించాలంటే మీకు బీజాక్షరం సంబంధమైనటువంటిది ఉపదేశం ఉండాలి, ఏ నవగ్రహ యంత్రమైనా సరే. లేదంటే నాకు అలా కాకుండా ఇంకేం చేయొచ్చు అని అంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఆంజనేయ స్వామిది కానీ నరసింహస్వామిది కానీ ఇంట్లో ఏదైనా ఒక విగ్రహం కానీ పటం కానీ పెట్టుకొని రోజు కుంకుమతో అర్చన చేసినా కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా మీ కిందన పనిచేసేటువంటి వారికి, ఎందుకంటే శని కార్మికులకి, కర్షకులకి, కష్టపడి పనిచేసే వాళ్ళకి కారకుడు అండి. వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు తీరుస్తూ, మీరు కూడా మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఉన్నట్లయితే, ఇది ఓన్లీ యువకులకు మాత్రమే, చిన్నపిల్లలకో, స్త్రీలకో, ముసలి వాళ్ళకో కాదు. ఇది వాళ్ళు నిద్రపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి శక్తి సరిపోదు కాబట్టి. యువకులు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రపోకండి, శని ప్రభావం నెగటివ్గా ఎక్కువ పడుతుంది. చక్కగా మీరు ఎంత శ్రమిస్తే, ఎక్కువ ప్రాబ్లం ఎక్కువగా ఉందండి శని నా లైఫ్లో అని అనుకుంటే కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దీక్ష తీసుకోండి. అయ్యప్ప స్వామి దీక్ష కానీ, ఆంజనేయ స్వామి దీక్ష కానీ, అమ్మవారి దీక్ష కానీ తీసుకున్నారా మీరే చూస్తారు, 100% మీకు ప్రభావం
పాజిటివ్ మీకు కనబడి తీరుతుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల కావచ్చు, అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల కావచ్చు. శ్రీమాత్రే నమః.